సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి లేదని టీడీపీ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తూ వస్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? జాబ్ కావాలంటే బాబు అన్నాడు, నిరుద్యోగ 2000లో ఏదీ లేదు, టైం కామెంట్ చేసి ఆఖరి ముసలి కన్నీరు కాల్చుకుంటూ నేను వచ్చాను, ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేసేయండి అనేదో మళ్ళీ లాస్ట్లో పసుపు కుంకుమ అని 10,000 వేయడం మొదలుపెట్టాడు. అంటే గోపాలపురం మన కాన్స్టిట్యున్సీ కాదు, కొంత నాన్ లోకల్ అని ఫీల్ అవుతారు, సో ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశమా? ఎక్కడైనా గడపడ తిరిగి అనుకోండి, గడపడ తిరిగి వచ్చాక ఆ రోజుల్లో సమస్య అడుగుతుంది, మా రోడ్డు బాగోలేదండి, మా ట్రైన్ లేదు, ఇది అడుగుతారు, స్పాట్ 20 లక్షలు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ వెంకటేశ్వరరావు గారు మీ ప్రత్యర్థి, మీరు ఎటు వెళ్తే అటు వస్తున్నారా, లేకపోతే ఆయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తున్నారు? వాళ్ళ గోపాలపురం చక్కగా ఉంది, వాళ్ళ కొవ్వూరు కూడా నేను మంచి మెజార్టీని ఎక్కడానికి నేను చాలా ధీమా వ్యక్తం చేస్తాను. వాలంటీర్ వ్యవస్థ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆపారు, సో దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా చెప్పాలంటే మా నాయకులే బాధలు ఉన్నారండి. బాధ అంటే మాకు ఎవరు తెలియకుండా వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ ఇచ్చేస్తారు. కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనిత గారు కొంత కమ్మ సామాజిక వర్గానికి దూరం పెట్టారు అని వినికిడి. వాళ్ళపై నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరండి. సో మిమ్మల్ని మార్చారు, ఓకే, మీకు ఒక క్లారిటీ ఉంది ఎందుకు మార్చారు, వాళ్ళని ఎందుకు మార్చారు టీడీపీ వాళ్ళని అంటే వాళ్ళని అడగమంటారా? ఏమంటే పని చేయనోడు ఏదో కబుర్లు చెప్తాడు. 2014 నుంచి 19 వరకు మాట ఇచ్చాడు తప్ప ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? మాట గాలి చేసాడు తప్ప సుమారుగా 4 సంవత్సరాల 6 నెలల పాటు దేనికి పని చేయలే. సో టీడీపీ మీద చాలా ఆరోపణలు చేశారు గోపాలపురంలో ఉన్నప్పుడు. ఒకటి ఏంటంటే అల్లర్లు సృష్టిస్తున్నారు వాళ్ళు అని ఒక ఆరోపణ మీరే చేశారు, అండ్ హత్యా ప్రయత్నం కూడా జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత ఇప్పటికీ మీకు ప్రాణహాని ఉందా టీడీపీ తరఫు నుంచి? ఎందుకు అటువంటి అంటే బేస్లెస్ ఆధారాలా లేకపోతే? అంటే అక్కడ ఆ రోజు జీకొత్తపల్లిలో ఇష్యూ జరిగింది. జీకొత్తపల్లిలో నేను మా పార్టీ ప్రెసిడెంట్ చౌదరి నేనా గంజి ప్రసాద్ అని పార్టీ ప్రెసిడెంట్. అక్కడ సేమ్ టైం ఎస్సీ క్యాండిడేట్ ఎంపీటీసీ మన ఎంపీటీసీ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎందుకంటే ఒకళ్ళకి సర్పంచ్ ఏమో ఒకళ్ళకి ఇద్దరు ఎస్సీలని ఈయన పార్టీ ప్రెసిడెంట్కి ఏమో ఒక సర్పంచ్ క్యాండిడేట్ ఇచ్చాం, ఇతను ఎంపీటీసీ ఇవ్వడానికి అంత పెద్దల సంక్షణ ఏం కదా నాయకులు. నేను ఎక్కడున్నా ఆ పెద్దలు నేను డిసైడ్ చేసుకోమని లాస్ట్ నేను ఉంటాను తప్ప నేను ఎప్పుడు దేంట్లోనే ఉండండి. ఆ గ్రామం ఏ గ్రామం ఉంటే ఆ గ్రామంలో పెద్దలకు అప్పచెప్తా. ఆ పెద్దలందరూ డిసైడ్ చేశారు, కానీ అయిపోయింది. కానీ సర్పంచ్ క్యాండిడేట్ ఓడిపోయాడు, ఎంపీటీసీ క్యాండిడేట్ నెగ్గాడు. ఆయన వైరు ఇద్దరికి జరుగుతుంది. దాంట్లో నేను 10 అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతకుముందు ఈ చనిపోయిన క్యాండిడేట్ తరపు మనుషులు ఈ ఎంపీటీసీ తరపుతో కత్తులతో పరిగెట్టించారు ముందండి, కత్తులతో పరిగెట్టించారు. ఆ తర్వాత ఏళ్ళు ఎక్కడైనా చంపేస్తుంది ఏదో మొత్తం జరిగింది. కానీ నిజంగా చంపుకోవడం తప్పు, చాలా తప్పు దాని విషయంలో. కానీ దానికి అసలు విషయం దీనికన్నా వీళ్ళిద్దరు మా పార్టీలు జరుగుతుంటే ఆ రోజు ఇష్యూ జరిగేటప్పుడు నా చుట్టూ ఉన్నదంతా 10 మంది అనమాట టీడీపీ వాళ్ళు ఉన్నారు. టీడీపీ అనుకున్నారా మీరు? నేను టీడీపీ వాళ్ళు ఉంటే ఆ టీడీపీ వాళ్ళకి నాకు నన్ను సీఎం గారు పిలవడం జరిగింది. వెంటనే నేను వెనకున్న బ్యాచ్ పెట్టి టీడీపీని క్లియర్గా ఆధారాలతో కూడా నా వెనకున్న ఇస్తాను, ఆ పక్కన చంద్రబాబు గారుతో మీటింగ్లో ఉండడు, లేదా లోకేష్ బాబుతో బర్త్డేలో ఉండడు, ఆ ర్యాలీలో ఉండడు, ఒక ఎన్మంటర్కి ఫోటోలు కూడా తీసి సీఎం గారు తీపించాను. అన్నీ చెప్తే వాళ్ళందరూ సభ నువ్వు ఒక 2 hours ఆగి వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి వెళ్ళకూడదు అన్నారు. సో లోకల్ లీడర్స్ అంటే గోపాలపురం నియోజకవర్గంలో లోకల్ లీడర్స్ కి మీకు పడదంట, నిజమేనా? అలాంటిది ఏం లేదండి. ఎందుకు పడకపోతే ఏది టైం ఏది కావాల్సింది నేను అంటే స్పాట్. నా పాలసీ ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను కాకుండా వెంటనే సెలవు చేసి వాళ్ళ అధికారితో మాట్లాడి క్లారిటీ చేసేస్తానండి, అంతే తప్ప నేను పడకపోతే ఏమున్నదండి. సో ఇక్కడ తానేటి వనిత గారి వర్గము అండ్ అక్కడ మీ వర్గము పరస్పరం హెల్ప్ చేసుకుంటున్నారా, సపోర్ట్ చేసుకుంటున్నారా? నాకు ఎప్పుడు వర్గాన్ని పెట్టుకుని వర్గం చేయనండి. అది ఎప్పుడు అందరూ కావాలి, గ్రామంలో అందరూ కావాలి. అది ఎందుకంటే వాల్యూ ఇప్పుడు సర్పంచ్ ఎంపీడీసీ వాళ్ళు ఆ బాధ్యత నాయకులు వాళ్ళది కోయిన్ చేసేసి ఏదో చిన్న చిన్న లోన్స్ వచ్చింది లేదా పెట్టుకున్నట్టు మీరు వాళ్ళు ఎవరి పేరు పెడితే వాళ్ళు చెప్పి ఇవ్వడం జరిపింది. కానీ నేను స్వతహాగా వెళ్ళిపోయి మీ దగ్గరికి వచ్చి నేను వచ్చేస్తే ఇప్పుడు చెప్పనండి. అందుకు నాకు అక్కడ ఆ వర్గం నా వర్గం లేదు, అంతా నేను కలిపి వెళ్తాను. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారంటే అప్పుడు రావద్దని చెప్పారు. సో ముక్కుసూటిగా ఒక ప్రశ్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా మీరు? నాకు అసలు ఏది రంగం లేదు. నాకు అసలు నేను మొత్తం పొద్దున్న నేను ఇప్పుడు లేదు. అసలు నేను పొద్దున్న వెళ్ళి 5 గంటలు వేసి పాలు చేస్తానండి, అదొకటి చేస్తాను.
చెప్పనే పాల పాలు ఒకటి తెస్తారు, రియల్ ఎస్టేట్ లేదు. లేదండి. మరి ఎందుకు అసలు రియల్ ఎస్టేట్ రంగం మీద మీకు టచ్ చేయలేనప్పుడు 100 ఎకరాల్లో అంటే 230 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఎంతవరకు నిజం అండి? నా మీదండి ఉమ్. తప్పండి. అది ఎప్పుడు అలాంటిది అసలు రియల్ ఎస్టేటే చేయలేదు, రియల్ మళ్ళీ ఎస్టేట్ ఇంకొకసారి అడుగుతున్నా. నేను రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేయలేదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు మనకి టచ్ లేదు. మాకు ఉంటే ఒక 20 కోళ్ల ఫారం ఉంటుంది. నాకు అంతకన్నా ఏం లేదండి. కోళ్ల ఫారం ఒకటి ఉంది. నాకు ఆవులు మార్నింగ్ 5 గంటలకు పాలు తెస్తుంది తప్ప అసలు రియల్ ఎస్టేట్ రంగం దిగలేదు. నాకు ఇప్పుడు సంపాదించాలని ఆశ ఇప్పుడు ఉండదు నాకండి. ఉమ్. సంపాదన ఉండదు. కానీ నేనే అవతలోళ్ళకి ఏదైనా ఆహ్, పెట్టాలని ఆశపడుతుంటాను. ఆ విధంగా చేస్తే అయిపోయింది. సో ఇదివరకే మాట్లాడుకున్నాము, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు అండ్ టీడీపీ, జనసేన అండ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. అండ్ ఒక పక్క కాంగ్రెస్ నుంచి షర్మిల గారు కూడా ఆపోజిట్ లో ఆయన్ని, జగన్ గారిని ఓడించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే పాటుపడుతూ ఉన్నారు. వీటన్నిటిని ఎలా చూడొచ్చు? ఆ పొత్తు అనేది ప్లస్ అయిందంటారా వాళ్ళకు, మనకు మైనస్ అయిందంటారా? ఏదండి వాళ్ళందరూ కావడం వల్ల మాకు ప్లస్ అండి. ఇప్పుడు వీళ్ళు బీజేపీ ఎప్పుడైతే గెలిచిందో క్రిస్టియన్ మైనారిటీ వన్ సైడ్ మాకు ఇంకా ఎక్కువైందండి. ముస్లిం సోదరులు కూడా ఇటువైపు వచ్చేసారు, ముస్లిం బీజేపీ వెళ్ళింది కాబట్టి. కలిసాక ముస్లిం సోదరులు క్రిస్టియన్స్ కూడా ఫుల్గా మాకే ఇప్పుడు ఫేవర్గా ఉన్నారు. ఇంకా నాకు జాయినింగ్స్ కూడా ఇంచుమించుగా ఇంకా ఎక్కువగా మేము జాయిన్ పడతాం. ఆల్రెడీ ముస్లిమ్స్ వాళ్ళ తాలపూర్లో జాయినింగ్స్ ఉంటాయండి. అదేవిధంగా ఇంకా మన జనసేన నుంచి కూడా చాలా మంది జాయిన్ అవుతుంది. ఎందుకంటే మా వాడు 24 సీట్లు 30 సీట్లు అయిపోయిన ముఖ్యమంత్రి కాదు. ఆ సీట్లే ఉన్నదాన్ని తగ్గించేసి వచ్చేస్తున్నాడు. ఇంకా అది చాలా మంది విరక్తి చెంది చాలా మంది నేను జాయిన్ అవుతూ ఉంటారు. త్వరలో జాయినింగ్ పెడదాం. జాయినింగ్లు కూడా ఉండండి. సో పోనీ మీరు అనుకున్నట్టు పొత్తు కొంత పాజిటివ్ అయింది మనకు అనుకుంటాం. బట్ వైఎస్ షర్మిల గారి విషయం ఏమంటారు? సొంత చెల్లిని దూరం పెట్టారు అన్న ఒక అపవాదం అయితే వచ్చేసింది, అది ట్రూనే. దానికి ఏమైనా కొంచెం నెగటివిటీ ఏమైనా ఉంటుందా? ఏముండదండి అండి, అలాంటి పరిస్థితి ఉండదు. అన్నదమ్ముల మధ్య మన పర్సన్ మనం ఎంటర్ అవడం మనం వేస్ట్ కానీ ఆ గొడవలే రాజకీయ పరంగా కూడా అంటే పర్సనల్ గా గొడవ పడితే పర్లేదు, బట్ రాజకీయ పరంగా వచ్చింది అని మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అండ్ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఒక కామెంట్ అనేది చేయాలి. ఎందుకు దూరం అయ్యారు? ఆస్తులు కోసమా లేకపోతే పదవి కోసమా? రాజకీయాలు పవర్ ఏమంటే రాజకీయాల్లో పదవి కావాలంటే ఇక్కడ ఇంచుమించుగా రాజ్యసభ లేకపోతే ఏదో ఇద్దరు మరి ఆమె ఏ విధంగా వెళ్తారో మనకు తెలియదు కదండి. అండ్ సత్యసాయి పథకం, నీటి పథకంని పునరుద్ధీకరణ చేశారు. ఎందుకు మరుగున పడిపోయిన వాటిని పునరుద్ధీకరణ చేసి ఏజెన్సీ వాళ్ళకు ఒక ఊరటనైతే కల్పించారు. దాని గురించి ఒకసారి మీరు చెప్పాలి. ఏమంటే ఇప్పుడు సత్యసాయి వాటర్ ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ దాన్ని అమౌంట్ని ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరు తీసుకున్నారండి అప్పట్లో. వాళ్ళు ఈ శాలరీస్కి ఇబ్బంది పడి ఇలా స్ట్రైక్ చేసి ఆగిపోయారండి. దానికోసం నేను దగ్గరగా 6 నెలల నుంచి నేను అప్పుడు ఈ పక్కన సేమ్ టైం వనితమ్మ గారు, ఆ పక్కన బాలరాజు గారు ముగ్గురు మాట్లాడడం జరిగింది. దానికి అమౌంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని మా కాన్స్టిట్యూన్సీ గోపాలపురంలో ఉంది కదా దాన్ని అన్ని చేయడం దగ్గరుండి అన్ని దగ్గర చేసి వాటర్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ చాలా క్లారిటీ ఉందండి. సత్యసాయి వాటర్ వల్ల చక్కగా బాగుందండి, ఇబ్బంది లేదు. సో తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో, వర్కౌట్ అయిందో, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా సూపర్ 6 అని స్టార్ట్ చేశారు. సో అటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, చేయొచ్చు అని ప్రజలు అంటున్నారు, అటు వాళ్ళ ప్రభుత్వం కూడా అంటుంది. మీరేమంటున్నారు? సూపర్ 6 అనేది సక్సెస్ అవుతుందా? దాని మీద నాకు అంత ఐడియా లేదండి. అంతేనా? సో ప్రతి జగన్ గారు అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మీ సొంత మేనిఫెస్టో ఏదైనా ఉందా గోపాలపురం? నేను చెప్పిన మేనిఫెస్టో ఇంకా కాకపోతే ఎందుకంటే ఎనీ టైం ఎందుకంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఈ 100 కోట్లు నాకు అవసరం ఉండదు, ఇది చేయాలి, నాకు ఎస్సీ సప్లై ద్వారా నాకు ఇది చేయండి, నాకు ట్రైన్స్ కావాలని స్పెషల్ కడితే నేను ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా లాస్ట్ ఇక్కడికి వచ్చేసి ముందు కూడా మన ఒక 100 కోట్లు ట్రైన్స్ కూడా శాంక్షన్ పెట్టుకుని అది కూడా ఆల్రెడీ వచ్చిందండి. ఆ టైపు కొత్తగా ఏం పెట్టాల్సి ఏం చేయాలన్నా మా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే. అంటే 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయలేదు. డైరెక్ట్ జగన్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యారు. జగన్ పరిపాలనే ఉంది రాష్ట్రం మొత్తం, ఎమ్మెల్యేలది ఏమీ లేదు అని ఒక మాట వినిపించింది. దానికి ఏమంటారు అసలు? లేదండి ఇప్పుడు ఇంచుమించుగా ఇప్పుడు అండ్ ఎందుకన్నా అంటే మీరు కూడా మేము కాదు గెలుస్తుంది, జగన్ అనే గెలుస్తున్నాడు, అభ్యర్థులు కాదు అంటున్నారు. సో అక్కడ ఎక్కడో బ్యాలెన్స్ అయింది ఆ రెండు కామెంట్స్. అలా కాదు ఇంచుమించుగా ఇప్పుడు వాళ్ళ పేదలందరికీ సంక్షేమ పథకాలు చక్కగా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. ఇవాళ నేను వెళ్తుంటే కూడా కమ్మారు కానీ రాజులు కానీ విలంలో కానీ వయసు రాజులు కానీ ఈబీసీ నేస్తం 15 వచ్చేస్తుంది, కాపు నేస్తం 15 వస్తుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ అంటే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా 18,750 వస్తుంది. అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. అంతేగాని టోటల్గా ఒక్కొక్క రైతు దేశాన్ని వెన్నుముక, రైతుని చక్కని రీతిలో వాళ్ళ ధాన్యం కొనుగోలు కానీ అన్ని చేయడానికి కూడా చక్కగా వస్తుందండి. ఎవరు అన్హ్యాపీ లేరు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన మండలానికి ఒక అగ్రికల్చర్ సెక్షన్ వాళ్ళ ప్రతి
సచివాలయం ఒక అగ్రికల్చర్ సెక్షన్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నిటి వల్ల ఎందుకంటే ఇప్పుడు చక్కగా ఎవరు నుంచున్నా ఎవరున్నా చక్కగా జగన్మోహన్ గారి అభ్యర్థి అందరికీ చక్కగా జరిగింది. పైగా మన కాన్ఫిడెన్స్తో వాళ్ళ ఉన్న 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో గోపాలపురం నుంచి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పెట్టి వెంకటో నెగ్గడానికి నువ్వు నెగ్గుతున్నావు అని నన్ను పంపిస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ ప్రత్యర్థిని మీరు పోటీగా ఫీల్ అవుతున్నారు, అసలు పోటీనే లేదు, వన్ సైడ్ వార్ అనుకుంటున్నారు? ఏమన్నా నాకు ఏదన్నా అంటే వన్ సైడ్ వారని మనం ఇప్పుడు అనుకోం కదండి, మనం అనుకోలేదు కాదు. కానీ నేను గతంలో వర్క్ చేశాను, ఈ విధంగా 2019 చేశాను. కానీ ఇది రోజు నేను చేసుకెళ్తాను కాబట్టి మనం ఈజీ విన్ అవుతాను, నాకు కాన్ఫిడెన్స్ నాకు. సో మిమ్మల్ని మార్చారు, ఓకే, మీకు ఒక క్లారిటీ ఉంది ఎందుకు మార్చారు. వాళ్ళని ఎందుకు మార్చారు టీడీపీ వాళ్ళని అంటే వాళ్ళని అడగమంటారా? టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళు మనకు తెలియదు. మీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలని చెప్పా, అదొక చిన్న లాజిక్. ఏమైనా స్టాటిస్టిక్స్ ఏమైనా వర్కౌట్ అయ్యాయా? అలాంటిది ఏముండదండి. అంతే ఇక్కడ ఆయనకి అక్కడ గోపాలపురంలో ఈయన సీట్ ఇవ్వలేదు, మనం లాస్ట్ టైం ఇవ్వలేదు కాబట్టి ఈయన వర్గం ఈయనకి ఇక్కడ కావాలని ఇక్కడ ఎవరు లేరు క్యాండిడేట్ అని కొత్తగా వచ్చారు ఆయనకి నిర్ణయించినట్టు. సో ఓవరాల్ గా లాస్ట్ టైం 150+ మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయంటే ఏమంటారు? ఇవ్వనప్పుడే 150 మాట ఇచ్చిండు వచ్చినాయి. కానీ వచ్చినాయి కాబట్టి అదే వర్కౌట్ అయిపోతుందంటే ఇంకా 175 ఈజీగా వచ్చేస్తాయి. ఆయన సీఎం రాసించినట్టు వచ్చేస్తాను, నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. 175 వచ్చేస్తాను నిజంగా. ఓకే. ఓకే. సో చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, కొవ్వూరు నియోజక ప్రజలు? కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏంటంటే గోపాలపురం నియోజకవర్గంలో చక్కని సుపరిపాలన ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో అన్ని చేయడం జరిగింది. అదే రీతిలో ఇక్కడ రాబోయే రోజుల్లో వీళ్ళకి నియోజకవర్గంలో అందుబాటులో తక్కకుంటూ, ఎందుకంటే వాళ్ళకి ఏ కమ్యూనిటీ అయినా ఎవరు వచ్చినా వాళ్ళకి రైతుల పక్షాన ఉండి, అది విద్యార్థుల పక్షాన ఉండి, మహిళల పక్షాన అన్ని విధాల సపోర్ట్ ఉంటారని నియోజక ప్రజలందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే.